ఆచి చికెన్ మసాలా. కడప జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం రేగింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థ తన ఆలోచనలకు అనుగుణంగా లేకపోయినా రాజకీయాల్లో ఏమాత్రం తేడా వచ్చినా పదవిని వదులుకోవడానికి సిద్దమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 2019లో వివేక మరణాన్ని మొదట గుండెపోటు అన్నారని, ఆ తర్వాత చంద్రబాబు, బీటెక్ రవి తనపై నిందలు వేశారని మండిపడ్డారు. జగన్ కు చిన్న దెబ్బ తగిలితేనే హత్యా ప్రయత్నం అంటూ గగ్గోలు చేసే వైసీపీ నాయకులు మరి సొంత బాబాయికి నరికి చంపితే గుండెపోటు అని ఎలా అవుతుందంటూ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ ను ఆయన గుర్తు చేశారు. కడపలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆదినారాయణ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 3 రోజుల కిందకే డిసైడ్ అయినా చూస్తా. నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. నాకేం పెద్ద గొప్ప కాదు, ఇది 4వసారి. నాకు అనుభవం, నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మనం మాట ఇచ్చిన పాపం వాళ్ళని గండికోటలను వాళ్ళను మృగలేకి తోసి తాడిపత్రికి నీళ్లు, పైడిపాలానికి నీళ్లు, పైన చిత్రావతికి నీళ్లు, ఎర్రగుంటకు నీళ్లు, జమలాలు మైలవరానికి వదిలి ఏటికి నీళ్లు, సోమశీలకు పోయేదానికి, రుద్దుటూరికి పోయేదానికి, ఆర్టీపీపీకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని అనాథంగా పెట్టడం పెద్ద అన్యాయం. కాబట్టి దానిపైన నేను ఫైట్ చేస్తానా. కోర్టుకు పోతే కూడా నేను సపోర్ట్ చేసిన. రైతులు కోర్టుకు పోయినప్పుడు ఎస్ఆర్ రాజునిది పోయి పర్సనల్గా సీఎం గారికి చెప్పిన, ఎస్ఆర్బీసీది పర్సనల్గా చెప్పిన. ధర్మంలో వాళ్ళకు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా భూములు కోరుకున్నందుకు. అది పెండింగ్ ఉంది, అది పెండ్ చేస్తారన్నా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 3 రోజుల కిందకే డిసైడ్ అయినా చూస్తా. నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. నాకేం పెద్ద గొప్ప కాదు, ఇది 4వసారి. నాకు అనుభవం, నేను మంత్రిగా